హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్. ఈ రోజు వీడియోలో ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. కటింగ్ వచ్చేసి లాస్ట్ వీడియోలో పెట్టాను, ఒకసారి చూడకపోతే ఒకసారి చూసేయండి. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ దేనికది యాడ్ చేసేసుకున్నాను నేను ఆల్రెడీ. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఏ పీస్ కా పీసు లైనింగు ఒరిజినల్ క్లాత్ యాడ్ చేసేసుకున్నాను. కింద ప్యాటర్న్ పీస్ అనమాట, ఇది ప్లెయిన్ క్లాత్ వచ్చేసింది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఇలా ఎదురు పొదురు పెట్టి చూసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. అలాగే సైడ్ ఇంకో 2 పీసెస్ వస్తాయి, అవి కూడా నేను యాడ్ చేసేసాను. చూడండి, ఇలా చూసుకుని యాడ్ చేసుకోవాలి ఇవి కూడా. లేదంటే రెండు ఒకే వైపుకి వచ్చేలా యాడ్ చేయడం అవుతుంది ఒక్కొక్కసారి. యాడ్ చేసే ముందే ఒకసారి చెక్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా అంతే, ఎదురు పొదురు పెట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి కూడా ప్యాటర్న్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఎలా వస్తుందో సేమ్ అదే విధంగా హ్యాండ్స్కి కూడా వస్తుంది. చూడండి, హ్యాండ్స్కి వచ్చే ప్యాటర్న్కి ఈ క్లాత్ వస్తుంది. ఇవి కూడా నేను లైనింగు ఒరిజినల్ క్లాత్ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెండు యాడ్ చేసుకోవాలి, సైడ్ పీసులు అలాగే మధ్యలో ఉండే పీసులు రెండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాగ ఇవి యాడ్ చేసేటప్పుడు ఇవి రెండు క్రాస్ ఉంటాయి కాబట్టి సాగదీయకూడదు, నెమ్మదిగా కుట్టుకోవాలి. లేదంటే ఒకటి కొరచ అయిపోతుంది, ఒకటి పొడవు అయిపోతుంది. మనకి రెండు కరెక్ట్గా కలవాలి అంటే మనం సాగదీయకుండా కుట్టుకోవాలి. క్రాస్ ఉంటాయి కాబట్టి సాగదీయకూడదు. ఈ గ్యాప్ వచ్చేసి స్టిచ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి. మొదటి నుంచి చివరి వరకు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి. దీనిపైన ఇంకో కుట్టు వేసుకోవాలి. చూడండి, నీట్గా వచ్చేస్తుంది. దీనిపైన ఇంకో కుట్టు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. మధ్యలో డాట్ కోసం మార్కింగ్ చేశాను. సెంటర్లో డాట్ వేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ప్రిన్సెస్ కట్ అయినా నార్మల్ బ్లౌజ్ అయినా ఏదైనా కానీ సెంటర్లో డాట్ వేసుకుంటే బాగుంటుంది. మార్కింగ్ కట్ చేసేటప్పుడే మార్కింగ్ చేసుకుంటాను. దీనికి ఈ మార్కింగ్ని బట్టి డాట్ అనేది వేసుకోవాలి. చూడండి, 1/2 ఇంచ్ విడ్త్తో వేసుకోవాలి డాట్ ఎప్పుడు కూడా. సెంటర్ డాట్ వేసిన తర్వాత ఈ షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది. చూడండి, చక్కగా వచ్చింది కదా. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి, డాట్ కూడా కుట్టేసుకోవాలి. నేను రెండు కుట్టేశాను. ఒకవైపున ఇప్పుడు కాజపట్టి కుట్టాలి. కాజపట్టి కోసం చిన్న లైనింగ్ యాడ్ చేసుకున్నాను. మధ్యలో ఫోల్డింగ్ వచ్చే చోటకి లైనింగ్ రాకుండా చూసుకుంటే మనకి ఫోల్డింగ్ బొద్దుగా రాకుండా ఉంటుంది. మధ్యలో కొంచెమే యాడ్ చేసుకోవాలి. పట్టీకి మంచి వైపు పెట్టుకోవాలి, దానిపైన బాడీ పార్ట్ మంచి వైపు పెట్టుకుని 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు తిరగ తిప్పేసుకోవాలి, పట్టీని పైవైపు తిప్పుకోవాలి. చూడండి, ఇలా తిప్పుకొని ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి. పట్టీ వచ్చేసి 1/2 ఇంచ్ మాత్రమే ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు యాడ్ చేయడానికి వేసిన కుట్టు మీదకి ఈ ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ చివర కుట్టు పడేలా వేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే అసలు ఖర్చులు అనేవి కనపడవు, పట్టీ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఖర్చులు అనేవి కనపడవు, దారాలు కనపడవు, ఏం కనపడవు, నీట్గా ఉంటుంది. చూడండి, ఈ కుట్టుకి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ రెండు కుట్ల మధ్యన కాజాలు కుట్టుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి. వెనక వైపు కూడా చాలా నీట్గా ఉంటుంది. చూడండి, హుక్స్ పట్టీ కోసం 1.5 ఇంచ్ విడ్త్తో క్రాస్ పట్టీ కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ని మంచి వైపు పెట్టుకోవాలి, దానిపైన పట్టీ పెట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసుకుంటూ కలుపుకోవాలి. రెండు ఇలా తిప్పుకోవాలి. చూడండి, ఈ ఖర్చు మీద ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ ఖర్చు మీద కుట్టు వేసుకుంటే పట్టీ లోపలికి ఫోల్డ్ చేసేటప్పుడు ఈజీగా ఫోల్డ్ అవుతుంది. ఎక్స్ట్రా కట్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పట్టీ కూడా 1/2 ఇంచ్ విడ్త్ ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ పట్టీ క్రాస్ పట్టీ వేసుకుంటేనే చక్కగా తిరుగుతుంది, టైట్గా పట్టేసినట్టు కూడా ఉండదు. పట్టీ దగ్గర క్రాస్ పట్టీ మాత్రమే వేసుకోవాలి హుక్స్ పట్టీకి ఎప్పుడు కూడా. హుక్స్ పట్టీ మొత్తం కూడా బాడీ లోపల వైపుకి ఫోల్డ్ అయిపోతుంది. కాచపట్టీ అనుకోండి బయటకు వస్తుంది అనమాట. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం పట్టీ 1/2 ఇంచ్ విడ్తే ఉండాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి. చూడండి, చక్కగా నీట్గా వచ్చేస్తే రెండు ఒకసారి చెక్ చేసుకోవాలి లెంత్ కరెక్ట్గా ఉన్నాయని. చూడండి, డాట్లు కూడా చక్కగా ఒకదానికి ఒకటి దగ్గర ఎదురు బుదురు వచ్చేసినాయి, నీట్గా వచ్చేసింది. బ్యాక్ సైడ్ ప్యాటర్న్కి ఇలా ఫీజింగ్ కట్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి. లైనింగ్కి నేను కటింగ్ వీడియోలో చూపించాను, ఒకసారి చూసేయండి చూడకపోతే. ఈ రెండు బ్యాక్ పార్ట్కి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ ఒక స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి, మనం కట్ వర్క్ కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. చివర రెండు కలుపుకుంటూ ఒక కుట్టు వేసేసుకుంటే ఈ కట్ వర్క్ వచ్చింది కదా, త్రికోణాకారంలో వచ్చింది కదా, ఆ త్రికోణాకారం లాగానే వేసుకోవాలి కుట్టు. ఫీజింగ్ మీద వేయకూడదు, అలాగే ఫీజింగ్కి దూరంగా కూడా వేయకూడదు. ఫీజింగ్ దగ్గరే కుట్టు పడేలా వేసుకోవాలి. ఈ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా మనం క్లాత్ని తిప్పుకుంటూ కుట్టు వేసుకోవాలి. చూడండి, కుట్టు రావడానికి అనుకూలంగా మనం క్లాత్ని దించినప్పుడు మూలలు వచ్చినప్పుడు చూడండి, సూది క్లాత్ లోపలికి ఇలా దించుకొని పాదం పైకి లేపుకొని అప్పుడు క్లాత్ని కుట్టుకు అనుకూలంగా తిప్పుకోవాలి.
మళ్ళీ ఈ మూల కూడా అంతే, సూదిని దించుకోవాలి, పాదాన్ని పైకి లేపి క్లాత్ని మళ్ళీ కుట్టుకు అనుకూలంగా ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇలా అన్ని షేప్లు చివరి వరకు కూడా ఈ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా తిప్పుకుంటూ కుట్టుకుంటూ ఉండాలి. చివరి వరకు కూడా ఇలాగే కుట్టుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది, చూడటానికి చిన్న ప్యాటర్నే అనిపిస్తుంది కానీ ఇది చాలా టైం పడుతుంది. ఈ ప్యాటర్న్ అనేది కట్ చేసి మళ్ళీ యాడ్ చేయటం కదా, అది కూడా కొంచెం కష్టమే. చూడండి, ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో కట్ చేసుకోవాలి. ఈ మూలలు వచ్చిన చోట చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి. నాట్లు పెట్టేటప్పుడు కుట్టు కట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇది తిరగదిప్పేసుకోవాలి. మనకి మూల వచ్చింది కదా షార్ప్గా, దానికోసం ఇలా ఏదైనా షార్ప్ది ఏదైనా తీసుకొని ఇలా నెట్టినట్టు చేసుకుంటే నీట్గా వస్తాయి షేప్ అనేది. మన చేతితో అయితే నీట్గా రాదు. చూడండి, ఇలా తిప్పేసుకోవాలి. మిగతా అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా తిప్పుకోవాలి, నీట్గా వచ్చేస్తుంది. ఫీజింగ్ వేసుకుంటేనే ఈ షేప్లు అనేవి కరెక్ట్గా నిలబడతాయి. చూడండి, అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా తిప్పేసుకోవాలి. చూడండి, మొత్తం నేను తిప్పేసుకుని ఐరన్ చేసేసాను. ఆల్రెడీ ప్లెయిన్ క్లాత్ ప్యాటర్న్ కోసం కింద వైపున యాడ్ చేసిన క్లాత్కి ఇది యాడ్ చేసుకోవాలి. ప్లెయిన్ క్లాత్ మీద 1/2 ఇంచ్ గ్యాప్తో ఇది పెట్టుకోవాలన్నమాట. ప్లెయిన్ క్లాత్ 1/2 ఇంచు ఈ డిజైన్ ఉన్న క్లాత్ కిందకి వెళ్ళాలి, దానిపైన ఇది పెట్టుకోవాలి. ఇదే 1/2 ఇంచ్ గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ చివరి వరకు కూడా కుట్టుకోవాలి. ఈ కుట్టు వేసేటప్పుడు లూజ్ స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ మనకి కట్ వర్క్ కుట్టడానికి అనుకూలంగా మాత్రమే ఈ కుట్టు వేసుకుంటున్నాము. ఈ కుట్టు తర్వాత అవసరం లేదు, తీసేసేయాలి. అందుకని చెప్పి లూజ్ స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ వేసుకోవటం వల్ల ఈ కట్ వర్క్ కుట్టుకోవటం ఈజీ అవుతుంది. చూడండి, చివరి వరకు కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ వర్క్ ఎలా అయితే ఉందో అలా స్టిచ్ వేసుకోవాలి. ఫీజింగ్కి ఎలా అయితే వేసామో సేమ్ అదే విధంగా ఇది తిప్పుకుంటూ ఉండాలి. క్లాత్కి అనుకూలంగా, మనకి కుట్టుకు అనుకూలంగా క్లాత్ని తిప్పుకుంటూ ఉండాలి. ఈ మూలలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సూదిని కిందకి దించి పాదం పైకి లేపి మనకి అనుకూలంగా తిప్పుకోవాలి. సూది లేదనుకోండి, కిందకి దించలేదనుకోండి, మనం అది అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది. అందుకని సూదిని క్లాత్లోకి దించుకొని అప్పుడు మళ్ళీ తిప్పుకోవాలి. పాదం పైకి లేపి తిప్పుకుంటూ ఉండాలి. ఇది కుట్టు వచ్చేసి ఈ కట్ వర్క్కి చివరమంట పడాలన్నమాట. ఆ ఫోల్డింగ్, ఈ కట్ వర్క్ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఆ ఫోల్డింగ్స్ చివరికి పడితే నీట్గా ఉంటుంది చూడటానికి. కుట్టు కొంచెం అవతలకి యువతలకి వెళ్ళింది అనుకోండి, అంత నీట్గా ఉండదు. చివరి వరకు కూడా చివరికి పడేలా వేసుకోవాలి. కొంచెం నెమ్మదిగా వేసుకోవాలి, హడావడికి కాదు. ఒకసారి ఇలా కట్ చేసాను చూడండి, వేస్ట్ లైనింగ్ అది ఇలా సెట్ చేసుకుని చూసుకున్నాం అనుకోండి, మనం కరెక్ట్గా యాడ్ చేసామో లేనిది అనేది అర్థమవుతుంది. చూడండి, కరెక్ట్గా సరిపోయింది, నాకు కరెక్ట్గా వచ్చేసింది. చూడండి, ఇలా చెక్ చేసుకుంటే మనకి అర్థమవుతుంది కరెక్ట్గా వచ్చింది లేనిది. బ్యాక్ సైడ్ డాట్స్ కుట్టుకోవాలి. కట్ చేసేటప్పుడు ఉన్న మార్కింగ్ని బట్టి డాట్ వేసుకోవాలి. డాట్లు ఎప్పుడు కూడా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇంకో వైపును కూడా ఇంకో డాట్ వేసుకోవాలి. రెండు వైపులా కూడా ఇలాగే 1/2 ఇంచ్ విడ్త్తో డాట్లు అనేవి వేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్లు రెండు యాడ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు వైపులా చూసుకుని ఏ పార్ట్ ఎటువైపు వస్తుందో ఒకసారి చెక్ చేసుకుని యాడ్ చేసేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి కుట్ అనేది. షోల్డర్ దగ్గర 2 కుట్లు వేసుకోవాలి, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్ చుట్టూ పట్టీ వేసుకోవాలి, హెమ్మింగ్ పట్టీ. ఇది 3/4 ఇంచ్ పట్టీకి కట్ చేసుకోవాలి. ఇది క్రాస్ పట్టీ కట్ చేసుకోవాలి. ఇది 1/4 ఇంచ్ గ్యాప్తో నెక్ చుట్టూ యాడ్ చేసుకోవాలి. లాగకూడదు, ఇది క్రాస్ ఉంటుంది కదా, నెక్ లాగకూడదు, అలాగే పట్టీ కూడా లాగకూడదు. చివరి వరకు కూడా 1/4 ఇంచ్ గ్యాప్తో యాడ్ చేసుకోవాలి. చివరి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలి కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్ వచ్చిన చోట నాట్లు పెట్టుకోవాలి. నాట్లు పెట్టేటప్పుడు కుట్టు కట్ అవ్వకుండా చూసుకోవాలి. మళ్ళీ ఈ పట్టీని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పట్టీ మొత్తం 1/4 ఇంచ్ మాత్రమే ఉండాలి. చూడండి, ఇలా 1/4 ఇంచ్ మాత్రమే కనపడేలా మిగతా అంతా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకుని పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది వచ్చేసి పట్టీ చివరి కంట పడాలి, అంటే లెఫ్ట్ సైడ్కి చివరికి పడాలన్నమాట. ఈ కుట్ అనేది బాడీ పార్ట్ మీదకి వెళ్ళకూడదు, అలాగే పట్టీకి అటు ఇటు కూడా వెళ్ళకుండా చివరికి పడేలా వేసుకోవాలి కుట్టు. చూడటానికి నీట్గా ఉంటుంది అన్నమాట. ఫిట్టింగే కాదు, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటేనే చూడటానికి బాగుంటుంది. చూడండి, ఇలా వేసుకోవాలి. చివరి వరకు కూడా అలాగే వేసుకోవాలి. కుట్టు అనేది చివరికి పడేలా వేసుకోవాలి. ఈ పట్టీ ఎక్స్ట్రా ఉన్న పట్టీ లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకుని వేసుకోవాలి.
చూడండి హ్యాండ్కి కూడా బ్యాక్ సైడ్ ఎలా అయితే వచ్చిందో ప్యాటర్న్ హ్యాండ్స్ కూడా అలాగే వస్తుంది. బ్యాక్ సైడ్ ఎలా అయితే యాడ్ చేశానో సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోవాలి. దీనిలో మార్పు ఏమీ లేదు, అందుకే నేను వీడియో అనేది కట్ చేసేసాను. హ్యాండ్స్ వేసేసిన తర్వాత సైడ్ హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి. హ్యాండ్స్ యాడ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర హ్యాండ్కి ఉండే సెంటర్ మార్కింగ్ పెట్టుకుని అక్కడి నుంచి హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఒక చివరి నుంచి యాడ్ చేసామనుకోండి సెంటర్ అనేది ఒక్కొక్కసారి మిస్ అయిపోతుంది. కొంచెం అటు ఇటు వెళ్ళిందనుకోండి చూడటానికి అంత బాగుండదు. అందుకని చెప్పి సెంటర్ నుంచి యాడ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. హ్యాండ్ యాడ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుతో యాడ్ చేసుకోవాలి. మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా 1/2 ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి. ఎక్కువ తక్కువ వేసామనుకోండి సైడ్ స్టిచెస్ వేసేటప్పుడు మనకి సైడ్ కుట్లు దగ్గర మనకి కలవు, అందు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి. దానికి కారణం ఇక్కడ ఎక్కువ తక్కువ పట్టుకున్నాం అనుకోండి ఖర్చు సైడ్ కుట్లు అనేవి కలవు అనమాట. కింద పట్టీలు హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. అందుకని చెప్పి ఇక్కడ ఖర్చు అనేది కరెక్ట్గా పట్టుకోవాలి. చివరి వరకు ఒకే ఖర్చు మెయింటైన్ చేసుకోవాలి, అప్పుడే సైడ్ కుట్లు అనేవి నీట్గా వస్తాయి. హ్యాండ్స్ యాడ్ చేసేటప్పుడు డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఈ కుట్టు మీదే ఇంకో కుట్టు వేసేసుకోవాలి, స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే ఇంకో సైడ్ కూడా యాడ్ చేసుకోవాలి. సైడ్ కుట్లు వేసేటప్పుడు షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు పట్టుకొని అక్కడి నుంచి హ్యాండ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ లూజ్ కొలుచుకోవాలి. కొలుచుకునేటప్పుడు ఇలా పాదం కింద పెట్టుకుంటే మనకి కదిలిపోకుండా ఉంటుంది. ఇలా పాదం కింద పెట్టుకోవాలి. ఈ లూజ్ వచ్చేసి 13 ఇంచెస్, దానిలో సగం 6.5 దగ్గర నుంచి కుట్టు వేసుకోవాలి. చూడండి ఇక్కడి నుంచి కుట్టు అనేది స్టార్ట్ చేసుకోవాలి. చెస్ట్ దగ్గర మార్కింగ్ ఉంటుంది, మనం కట్ చేసేటప్పుడు మార్క్ చేసుకుంటాం కదా, దాన్ని బట్టి చూడండి ఇక్కడ నాట్ ఉంది కదా, అక్కడికి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. పై పార్ట్ ఎలా ఉందో కింద బాడీ పార్ట్ని కూడా దీనికి సమానంగా సెట్ చేసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా వస్తాయి. కింద పార్ట్కి కూడా సేమ్ అదే ఖర్చు ఉంటుంది కాబట్టి పై బాడీ పార్ట్కి సమానంగా కింద బాడీ పార్ట్ సెట్ చేసుకుని కుట్టు వేసుకోవాలి. ఇక్కడ వరకు ఒక చిన్న క్రాస్ ఇచ్చుకుంటే షేప్ అనేది బాగుంటుంది. హ్యాండ్ షేపు చూడండి చిన్న క్రాస్గా వేసుకోవాలి కుట్టు అనేది. ఈ ఖర్చులు అనేవి హ్యాండ్ యాడ్ చేసిన ఖర్చులు అనేవి ముందు వైపుకి పెట్టుకోవాలి. కింది వైపున ఒక ఖర్చు ఉంటుంది కదా, అది కూడా ముందు వైపుకి పెట్టుకుని కుట్టుకోవాలి. కింది వైపున ఈ పట్టీలు కూడా ముందు వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి, ఇక్కడ నాకు మార్కింగ్ లేదు అందుకని చెక్ చేసుకుంటున్నాను. 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని కింది బాడీ పార్ట్ కూడా పై బాడీ పార్ట్కి సమానంగా పెట్టుకుని కుట్టు వేసేసుకోవాలి. చూడండి నాకు ఖర్చులని ఇవి కుట్లు అనేవి కరెక్ట్గా వచ్చేసినాయి. పట్టీ కూడా సమానంగా వచ్చేసింది ఇక్కడ, ఎక్కడక్కడ హెచ్చు తగ్గులు అనేవి లేకుండా కరెక్ట్గా వచ్చేసింది. అందుకే మనం ఎంత గ్యాప్తో అయితే ఎంత ఖర్చు వదులుకొని కట్ చేస్తామో అంత ఖర్చుతోనే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి, ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. చూడండి కింద పట్టీలు కూడా కరెక్ట్గా కలిసిపోయినాయి. ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర కింద ఉంటాయి చూడండి, చంక దగ్గర కుట్లు కూడా మనకి నీట్గా కలిసిపోయినాయి, ఇలా ప్లస్ ఆకారంలో వస్తాయి. ఒకసారి తిరగతీసి చూపిస్తాను చూడండి. హ్యాండ్ చూడండి ప్యాటర్న్ ఎంత నీట్గా ఉంది కదా. ఇవి పొడవు హ్యాండ్స్కి బాగుంటుంది ఇలాంటి ప్యాటర్న్ అనేది. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో, కుట్లు చక్కగా కలిసిపోయినాయి మనకి ఆమ్ హోల్ దగ్గర. అలాగే చివర ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు రాలేదు. చూడండి హ్యాండ్ చివరి దగ్గర నుంచి అలాగే మనకి వేస్ట్ దగ్గర వరకు కూడా చక్కగా కలిసిపోయినాయి కదా. ఇంకొక 2 కుట్లు వేసేసుకుని హెచ్చు తగ్గులుగా ఉన్న ఈ ఖర్చు అనేది కట్ చేసుకోవాలి, సమానంగా కట్ చేసేసుకోవాలి. ఫైనల్ లుక్ అయితే ఇది చూడండి. ఫ్రంట్ సైడ్ ఇలా క్రాస్ కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, ముడతలు కూడా పడవు ఫ్రంట్ సైడ్న. బ్లౌజ్ అయితే చాలా బాగుంది. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ప్యాటర్న్ కూడా చాలా బాగుంది, కలర్ మ్యాచింగ్ కూడా బాగా కుదిరింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయటం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.